మా అన్న దురేందర్ 1 చూసిండు. వీడు దురేందరే చూడలేదు కానీ దురేందర్ 2 చూడడానికి వచ్చేసిండు. కన్యని చూసిండు. కన్యని చూసిన తర్వాత ముఖం వెలిగిపోతుంది. ట్రాలీ ఎక్కడో మర్చిపోయారు, వెతుకుతుర్రు. ఇవి 2 సేమ్ సైజ్ ఉన్నాయి కానీ డిఫరెన్స్ ఏమో 10 రూపాయలు ఉంది. అంటే కలర్ అనుకుంటారా? ఏం లేవు. హలో గైస్, అందరికీ నా బ్లాగ్లోకి అయితే స్వాగతం. మీరు అయితే డైరెక్ట్ బ్లాగ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నా అంటే డిమార్ట్, నాగోల్ డిమార్ట్ కాడనే స్టార్ట్ చేస్తున్నా బ్లాగ్. అయితే అన్నతోనైతే వచ్చిన ఇంటి సామాన్లు తీసుకొని రావడానికి అయితే వచ్చినాం ఇద్దరం. డిమార్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది ఈరోజు సండేగా. ఇవ్వండి, ఫుల్ ఉంది. రాంగ్ టైంలో వచ్చినాం అనిపిస్తుంది. ఫస్ట్ అయితే చాయ్ పద తీసుకుంటున్నాం, పెద్దది మొత్తం ఫుల్ ఉంది. ఇంకా పెద్ద డిమార్ట్లో వచ్చినాం. చిన్న డిమార్ట్లో పోతే ఎట్లుంటాడు అన్న, స్పేస్ లేకపోతే కష్టం అవుతుంది మొత్తం. ఏదైనా కొంచెం ఖాళీ ఉంటుంది మొత్తం డిమార్ట్ కదన్నా. డిమార్ట్లో అయితే రష్ ఉంటుంది, అందులోనూ సండే కాబట్టి ఇంకా ఘోరంగా ఉంటుంది, ఏదో కూర్చున్నట్టు ఉంటుంది. డైరెక్ట్ 5 kgs కవరే పట్టినాం. ఒట్టి దేనికోసమన్నా, షుగర్, ఓన్లీ టీ చాయ్ వల్ల ఇంత పెద్ద ప్యాకెట్ తీసుకున్నాం. 5 kgs అది నింపుతున్నాం, ఏదో రైస్ బ్యాగ్ నింపుతున్నాం షుగర్ని. దీనమ్మ ఇడ్లీ రవ్వ నేను తీసుకున్నాం, మా అన్న ఏమో నమ్మట్లే. సజినవారా అంటాడు. నా మీద ఎంత డౌట్ ఉంది. ఇక్కడికి ఇట్లా ఇడ్లీ రవ్వనే ఉంది. ఇప్పుడు డౌట్ పోయిందా? అది మొత్తం వేసుకున్నాం ఇక్కడైతే. ఇంకేం తీసుకోవాలి? ఆయిల్ క్యాన్, ఇవి ఆయిల్, పసుపు, ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఈ ప్యాకెట్స్ ఒకటి తీసుకోవాలి. మసాలా తీసుకోవాలి. చూడండి ఇల్లు గిట్లు వచ్చేసిర్రు. అన్న హాయ్ చెప్పండి. బ్లాగ్ హాయ్ చెప్పండి. ఇల్లు గిట్లు వచ్చిర్రు. ఇప్పుడైతే తీసుకోవాలి, టైంపాస్ చేసుకుంటే తీసుకోవాలి. ధనియాల కోసం పోయిండు, ఇవన్నీ ప్యాక్ చేపియాలి. అక్కడ ఫుల్ రష్ ఉంది, ఇక్కడైతే ప్యాక్ చేపిస్తే అయిపోతుంది. ఏం లేవు, మొత్తం టైంపాస్ చేస్తారు. చలో చలో, చింతపండు ఏమొద్దు పా, ప్యాకింగ్ చెప్పాలి. ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ అయితే చేపించేసినాం. ఇంకా ఆశీర్వాద్ పిండి ఇవన్నీ తీసుకోవాలి. నూడిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, మ్యాగీ నూడిల్స్, జామ్లు. ఈ సెక్షన్ ఇప్పి మ్యాగీ తీసుకుందామా అన్న? మ్యాగీ తీసుకుందామా? మనకి వేసుకుంటారు వాళ్ళు వచ్చి. ట్రాలీ ఎక్కడో మర్చిపోయారు, వెతుకుతుర్రు. ఎక్కడుంది? ఆశీర్వాద్ పిండి తీయడానికి పోయినాం. ఇల్లే దాచిపెట్టారు పక్క. నాకైతే అదే డౌట్ వస్తుంది. ట్రాలీ స్కామ్ చేసుకోరు మొత్తం. నాకెక్కడన్నా డౌట్ వస్తుంది. ఇల్లే దాచిపెట్టారు పక్క. అవ్వండి, అది ట్రాలీ తీసుకోండి. ఎట్లా వెళ్ళిపోతారు చూడండి. ట్రాలీ తీసుకొని పారిపోయారు ముంగట. ఇది 2 సేమ్ సైజ్ ఉన్నాయి కానీ డిఫరెన్స్ ఏమో 10 రూపాయలు ఉంది. అంటే కలర్ అనుకుంటారా? కలర్ కాదేమో, కంపెనీనా? అన్నీ ఒకటి. 70 రూపీస్ రే, 70 కదా, 49, 50, 59, 49 అని ఉంది. అంటే మోడీ మీ తాత కదరా, అందుకే ట్యాక్స్ 10 రూపాయలు ఎక్కువ వేసిండు. దీని మీద మరి ఇదేం చేసింది, అందుకే తీసుకో. ఇంచుమించు అయితే తీసుకున్నాం మొత్తం. ఇప్పుడైతే టీ షర్ట్లో తీసుకుంటుండు, హాఫ్ హ్యాండ్స్, సమ్మర్ కాబట్టి. ఆల్రెడీ తీసుకోండి 3 అయితే తీసుకున్నాం. స్పాన్సర్ ఇక్కడనే ఉన్నాడు. ఈ వ్లాగ్కి స్పాన్సర్ ఏమైనా చేస్తాడు. తొందరలో పెళ్ళి కాబోతుంది, నవంబర్లో. మొత్తం అందరు వచ్చేసేయండి. ఫంక్షన్ హాల్ లొకేషన్ పలక్నామా ప్యాలెస్. తెలుసా? వన్ ఆఫ్ ద రిచెస్ట్ క్యాండిడేట్. అరే బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినావా? ధైర్యంతోనే నేను టీషర్ట్లు అన్నీ తీసుకున్నాను, లేకపోతే తీసుకోరా. మా ధైర్యం తీసుకుంటా అంటే తీసుకోరా. మీ అన్నాడు మొత్తం స్పాన్సర్ చేస్తాడు. నీకు బిర్యానీ కావాలో చెప్పు, మూమెంటం పడకు. కావాలంటే రెస్టారెంట్కి గ్యాస్ కూడా సప్లై చేస్తాడు. రిచ్ కిడ్ అక్కడే అన్నాడు. రిచ్ కిడ్ చూడు ఎక్కడ వెళ్ళిపోయింది చూడు. రిచ్ కిడ్ మొత్తం పైసలు. రెస్టారెంట్కి కూడా కావాలంటే బిర్యానీ కావాలంటే ఏంది గ్యాస్ సప్లై చేస్తాడు. అంత రిచ్ అయిపోయింది. మీ పిల్లలకే పుట్టబోయే పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి తీసుకుంటున్నా కదా, తీసుకోవాలి.
ఇట్లనే తీసుకుంటావా లేకపోతే క్రాక్స్ నైకి జార్డన్ ఏ చీప్ కొన్నాడు, చీప్ కొన్నాడు. చిప్ చిప్ వద్దు, అన్ని రిచ్ రిచ్ క్లాస్ ఉండాలి మనకి. ప్లేట్లో కూర్చోబెడతావా? నువ్వు ఏడ కూర్చున్నారు? సిల్వర్లా ఫైనల్లీ మొత్తం అయితే బిల్లింగ్ అయితే చేపించేస్తున్నాం, పెట్టేస్తున్నాం, తీసుకొని వెళ్ళిపోవాలి బయట. ఇప్పుడు ఒక్క బ్యాగ్ కొనుక్కుంటే అయిపోతుంది. ఏం చేస్తుండ్రు జుగాడ్ దానికి కడుతుండు, 4,000 బిల్లు చేసిండు. బ్యాగ్ బదులు దానికి మూడేస్తుండు. నేను మూడేసి దాంట్లో ఇవన్నీ వేస్తాడు అంట. అరే అమ్మ అందరు చేస్తే వా అంటారు, నేను చేస్తే గలీజ్ అంటారు. ఏం బ్రో వాడు ఒక మెలిగిపోతుంది. కన్యని చూసిండు, కన్యని చూసిన తర్వాత ముఖం వెలిగిపోతుంది. ఎట్లుందిరా ఫీలింగ్? కాదురా ఫీలింగ్ ఎట్లుందిరా కన్య రాసింది చూసిన తర్వాత? ఇంటికైతే వచ్చేసినాం, పెట్టేసిన చికెన్ ఉండే ఇంట్లో, చికెన్ తినేసిన. సండేగా ఈరోజు. అట్లానే నైట్ అయితే దురేందర్ మూవీకి అయితే పోతున్నాం. నేను మా అన్న వాళ్ళ దోస్తులు తినడానికి అయితే ఇంటికి వచ్చినాం. అట్లానే 10:30కి ఉంది షో, పోయి చూడాలి. నేను దురేందర్ 1 చూడలే, దురేందర్ 2 చూడడానికి పోతున్నాం. చూద్దాం ఎట్లుంటుందో. మనం పోయి డైరెక్ట్ అక్కడ పోయి చూపిస్తాం. గైస్ ఫైనల్లీ రీచ్ అయిపోయినాం. ఇది నాచారం సినిపాలిస్ థియేటర్ కాడ అయితే వచ్చినాం. మా ఇంటికాడ నుంచి 20 నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది నాచారం అయితే. ఇవ్వండి పైన సినిపాలిస్, యూకే సినిపాలిస్, కిందేమో స్టూడియో. ఇప్పుడైతే మూవీ టైం అయితే 10:30 అయితే ఉంది షో టైం. మేమైతే 9:30కి వచ్చేసినాం, జల్దీ వచ్చినాం. లోపల తిరుగుతాం స్టూడియో లోపల. మా అన్నకి ఇట్లా, మా అన్న దురేందర్ 1 చూసిండు. వీడు దురేందరే చూడలేదు కానీ దురేందర్ 2 చూడడానికి వచ్చేసిండు. అట్లుంటుంది మనతో. చూద్దాం ఎట్లుంటుంది సినిమా. ఆయనకైతే స్టోరీ మొత్తం తెలుసు. దురేందర్ 1 చూసిండుగా, నేనేం చూడలే. దురేందర్ 2 ఎట్లుందో చెప్తా మీకు. లోపల చూస్తే ఇది కొత్తగా తయారైంది. ఎప్పుడు తయారైందన్న ఇది? 1 year బ్యాక్ స్టార్ట్ చేసారు. అప్పుడు ఏంది గణేష్ పండుగ ఉండే కదా, అప్పుడు నాకు తెలిసి ఇది కన్స్ట్రక్షన్లో ఉండేమో అప్పుడు, లేకపోతే అయిపోయి ఉండే అప్పుడు మొత్తం కంప్లీట్ అయి ఉండే. ఇప్పుడే 1 year బ్యాకే అనుకోండి థియేటర్ అయితే. ఒకటే జుడే, ఒకటే స్టోరా? ఇంకా లోపల ఏమైనా ఉందా? ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏదో ఉందిగా, ఓపెన్ చేయలేమో ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడైతే ఉంది బాహుబలి 2017 ఇవన్నీ. ఇక్కడ మొత్తం బండి పార్కింగ్ చేయడానికి ఉంది. మస్తు పెద్దగా ఉంది ప్లేస్ అయితే. కొంచెం సేపు అయితే ఇక్కడ మొత్తం పెయింటింగ్స్ అసలు అట్లా పెట్టిర్రు. చిరంజీవి, టాలీవుడ్ హీరోస్, టాలీవుడ్ యాక్టర్స్ క్రేజీ పెట్టిరు. ఎంట్రీకి ఇట్లా క్రేజీ మంచిగా ఉంది క్లియర్గా. ఇప్పుడైతే జూడియోలో కొంచెం సేపు తిరుగుతాం. తిరిగే టైం అయిపోతుంది, ఒక అర్ధగంట. వాళ్ళు రావాలి, ఇద్దరు రావాలి, వాళ్ళు వస్తే అయిపోతుంది. టైం చాలా 10:30 మేమే టైం పాస్కి వచ్చేసినాం. అంటే ఇంట్లో ఉండి ఏం చేద్దామని డైరెక్ట్ వచ్చేసి ఒక పని అయిపోతుంది కదా. అట్లా నైట్ 2 o'clock పోతాం ఇంటికి. రేపు కాలేజ్ పోతున్నాం లేదో చూద్దాం. ఇవ్వండి ఇల్లు గిట్లా వచ్చేసారు. లోపలైతే ఎంటర్ అయిపోతున్నాం. మొత్తం పోస్టర్లు అయితే పెట్టేసారు. ఇక్కడ స్కెచెస్ ఇవన్నీ ప్రింటెడే కదా. పెయింటింగ్ కాదన్న, ప్రింట్. అదే ఇప్పుడు వీడియో ఫోటోగ్రాఫర్ కాజల్ ఇల్లు గిట్లా ఉన్నారు కదా, రష్మిక, కాజల్, అల్లు అర్జున్, ఇలా అందరు హీరోయిన్స్ గిట్లా పెట్టారు. ఒకటి హీరోలది పెట్టిరు అనుకున్నా, హీరోయిన్స్ని గిట్లా పెట్టిరు. ప్రింట్ చేయించిర్రు. అది ఏంది క్యాన్వాస్ మీద ప్రింట్ చేయించారు. పైన అయితే పోతున్నాం. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. ప్యారడైజ్ ఇక్కడ ఉంది, లోపల పోయి కూర్చోవచ్చు. వెయిటింగ్ కరెక్ట్ టైంకి లోపల పంపిస్తారు. బయట వెయిటింగ్ ఏరియా ఉంది. ఐస్ లోపల అయితే ఎంటర్ అయిపోయినా. లోపల సిట్టింగ్ ఏరియా ఇట్లా ఉంది. ఇదిగోండి ఇక్కడ సిట్టింగ్ ఏరియా, ఇక్కడ మొత్తం తినేది. మంచిగా ఉంది ప్లేస్ అయితే. ఇంకా ఒక 20 minutes అయితే స్టార్ట్ అవుతాయి. మొత్తం క్లియర్ ఉంది, మొత్తం షైన్ అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయినా. నేనేమో దీనికి అట్లా తిప్పుతున్నా, అట్లా పెట్టినా రాలే, అట్లా వచ్చితే వచ్చింది. తర్వాత టెక్నాలజీ ఎంట్రీ చూపిస్తుంది చూడండి మీకు. ఆహా చల్లగా ఉంది మొత్తం. ఇంకా స్టార్ట్ అవ్వాలి, 10 minutes అవుతుంది. ఆహా ఏమండి స్క్రీన్ 1. ప్లస్ మేమైతే లాస్ట్కి వచ్చినాం, లాస్ట్ బుక్ చేసినాం. ఇవ్వండి ఇక్కడ నుంచి అట్లా కనిపిస్తుంది స్క్రీన్.
లాస్ట్ 4 చైర్స్ మధ్యలో. ఇంటర్వెల్ అయితే అయిపోయింది. మేమైతే తెలుగులో చూస్తున్నాం. హీరో డబ్బింగ్ ఏంది మ్యాచ్ అవ్వాలి అసలు. మ్యాచ్ మ్యాచ్ అయితే హిందీలో అయితే కరెక్ట్ మ్యాచ్ అయితే అదే వాయిస్ బేస్ ఉండాలి. ఆయన చెప్తుంది లిప్ గిట్లా సింక్ అవ్వట్లే. ఎమోషన్ మ్యాచ్ ఎమోషన్ గిట్లా అంటే యానిమల్ది తెలుగులో చూసినా హిందీలో చూసినా సేమ్ ఉంటుంది ఇక ఆ వైబ్ రావాలి తెలుగులో. ఇది నైట్ షో కాబట్టి ఎవరు లేరు థియేటర్లో, అంటే ఎక్కువ మంది లేరు నైట్ షో కాబట్టి, లేకపోతే ఎక్కువ మంది ఉంటారు. మూవీ అయితే అయిపోయింది. మూవీ అయితే క్రేజీ ఉంది, కానీ హిందీలో చూడాలి ఇంకా క్రేజీ ఉంటుంది. టైం ఫ్రీ అవ్వడానికి వస్తుంది. ఇప్పుడైతే అయిపోయింది. ఏదో వస్తుందని ఆగినాం, లాస్ట్కి ఏదో వస్తుంది. అది ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది. ఇక్కడ పొద్దున చాయ్ గిట్లా దొరుకుతుంది. 3 అవుతుంది, మిడ్ నైట్ చాయ్ గిట్లా దొరుకుతుంది. ఏమని పొద్దుగానే అంటారు. అయిపోయింది, ఇప్పుడైతే వెళ్ళాలి. క్రేజీ ఉంది మూవీ అయితే. నేను 1 చూడలే కానీ 2 చూసినా మస్తు అనిపించింది. మార్నింగ్ అమ్మ లేచిందే ఇప్పుడు. నేనేమనుకున్నా అంటే జల్దీ లేస్తే కాలేజ్ వెళ్ళొచ్చు అనుకున్నా. లేచిందే మొత్తం నిద్రమప్పు కనిపిస్తుంది ముఖం మీద. ఇప్పుడు ఎక్కడ పోతున్నా అంటే A4 షీట్లు తీసుకోవడం, అసైన్మెంట్ గిట్లా రాసేది ఉంది. రాయలే 3 డేస్ మొత్తం ఎంజాయ్ చేసినాం, కానీ ఏం చేయలేదు. నాకు తెలియదు. అసైన్మెంట్ గ్రూప్లో పెడితే అప్పుడు తెలిసింది అసైన్మెంట్ గిట్లా రాయాలరా అని. ఇప్పుడైతే అసైన్మెంట్ తీసుకొని ఇంటికి పోయి రాసుకోవాలి. చీకటి అయితే అయిపోయింది, తొందరగానే అయింది. మొత్తం వర్షం పడ్డది చూడండి, అప్పటి నుంచి వర్షం పడ్డది. నేనైతే బయట షాప్కి ఇప్పి మ్యాగీ తీసుకోవడానికి అయితే వచ్చిన. ఇంటికి పోతా చేసుకుంటా. సరే, మళ్ళీ ఈ బ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్.